శంషాబాద్ బహదూర్గూడ భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు కుర్చీలు విసిరేశారు రైతులు. పోలీసుల కళ్లలో కారం చల్లారు. డీసీపీతో సహా పలువురు సీఐలు, మహిళా సీఐకు గాయాలయ్యాయి. రైతులకు మద్దతిస్తున్న స్థానిక నేతల్ని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అంతకుముందు బహదూర్గూడ భూముల దగ్గరకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు. భూముల వ్యవహారంలో 5 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బహదూర్గూడ భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు కుర్చీలు విసిరేశారు రైతులు. పోలీసుల కళ్లలో కారం చల్లారు. డీసీపీతో సహా పలువురు సీఐలు, మహిళా సీఐకు గాయాలయ్యాయి. రైతులకు మద్దతిస్తున్న స్థానిక నేతల్ని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, వాళ్ళ ఉదయం నుంచి కూడా బౌద్ధూర్గూడ ల్యాండ్స్ దగ్గర తీవ్ర ఉధృత వాదన నెలకొని చెప్పొచ్చు. వాళ్ళ ఉదయమే హైడ్రా పూర్తిగా కంచె 650 ఎకరాల్లో కంచె వేసేందుకు ప్లాన్ చేశారు. ఇది సంబంధించిన పనులు ప్రారంభించారు. అయితే బుల్లెట్ ట్రైన్ కోసం ఈ స్థలాలు సేకరిస్తున్నట్టు అధికారులు చెప్పారు. అయితే అక్కడ ఉదయం నుంచి కూడా ఉదయం సమయంలో పెద్ద ఎత్తున గుమ్మిగూడిన రైతులంతా కూడా వస్తున్న అధికారులు మొత్తం కూడా అడ్డుకొని పనులు ఆపే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో అధికారులు నచ్చజెప్పి మీకు కావాల్సినంతగా నష్టపరాన్ని ఇప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో పనులు ప్రారంభం. అయితే ఇప్పుడు సాయంత్రం సమయంలో మరొకసారి కూడా కొంతమంది మహిళలు అక్కడికి పెద్ద చేరుకొని అక్కడ ఏదైతే అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసు అధికారుల పైన ఒక్కసారిగా రాళ్లు రూతూ వాళ్ళపైన కారం చల్లి వాళ్ళ మీద దాడి చేసి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ప్రయత్నంలో పోలీసులు తలప లాఠీచార్జ్ చేసి వాళ్ళందరూ చేరుకోవడం జరిగింది. అక్కడ చాలాసేపు కూడా ఉద్రిక్తవాదం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు పరిస్థితిని కూడా పూర్తిగా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి సంబంధించి ఆ వ్యవహారాన్ని చక్కబెట్టిన తర్వాత అధికారులు అక్కడ రైతులతో మాట్లాడుతున్నారు. పరిస్థితిని పూర్తిగా శాంతింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వంతో మాట్లాడి మీకు కావాల్సిన నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తాం అని చెప్పి కూడా ఇప్పుడు చెప్పే ప్రయత్నం మీద కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులపై రాళ్లతో దాడులు చేయడం జరిగింది. కళ్ళలో కారం కొట్టేసి పోలీసులపై కారం చల్లి మొత్తంగా అక్కడ మహిళలు హంగామా చేయడంతో పోలీసులు తలప లాఠీ చేసి అందరినీ చెదరగొట్టి పరిస్థితి మాత్రం అదుపులోకి తీసుకురావడం జరిగింది. అంటే పోలీసుల సిచ్యువేషన్ ఏంటి రమేష్? విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అంటే పోలీసుల కళ్ళల్లో కారం చల్లడం ఇవన్నీ కూడా అంటే చాలా మంది అక్కడ సఫర్ అవుతున్నట్టున్నారు పోలీసులు కూడా. అదే కొంతసేపు సఫర్ అయ్యారు, కొంతసేపు ఇబ్బంది పడ్డారు. అయితే ఆ తర్వాత పరిస్థితి వచ్చింది. పరిస్థితి పూర్తి చక్కబెట్టడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే పోలీసులపై దాడికి తెగబడ్డారో దాడి చేస్తారో వాళ్ళందరూ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎవరైతే హంగామా చేసి అల్లరి చేస్తున్న వాళ్ళందరూ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా పరిస్థితి చక్కబెట్టి ఆ తర్వాత పరిస్థితి మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే కూల్ గా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి అక్కడికి వాళ్ళకి హామీ ఇవ్వడానికి ఎవరైనా వచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి మరి అప్డేట్? వాళ్ళ ఉదయం నుంచి కూడా ఆర్టీఓతో పాటుగా మిగతా రెవెన్యూ అధికారులందరూ కూడా అక్కడ చేరుకొని పూర్తి స్థాయి కూడా పరిస్థితి అక్కడ రైతులకు మొత్తంగా నష్టపడడం జరిగింది. నష్టపరిహారం విషయంలో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అందరికీ ఏ విషయంలో ఎంత నష్టపరిహారము ఎలా ఏ విధమైన ప్రభుత్వం చర్చించి అన్ని స్థాయిలో కూడా న్యాయం చేస్తామో చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి కూడా ఇప్పటికీ అటు అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసులు అటు రైతులతో నచ్చజెప్పి పూర్తి స్థాయి కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. రమేష్, కొంతమంది బీజేపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నట్లున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా లేకపోతే ఎక్కడికైనా తరలించారా ఏంటి? ఎవరైతే అల్లరి చేస్తున్నారో, ఎవరైతే గొడవలు చేస్తున్నారో, ఎవరైతే ప్రజలు తెచ్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకొని వీళ్ళతో షాద్నగర్ కావచ్చు మిగతా పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ముందస్తు అరెస్ట్ చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎవరైతే ఉదయం నుంచి కూడా అరెస్ట్ పర్వతం కొనసాగుతుంది. ఎవరైతే ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కావచ్చు మిగతా ప్రాంతాలు తరలించి వాళ్ళందరికీ సైమంతలు కూడా వాళ్ళందరికీ వదిలిపెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే పెద్ద ఎత్తున కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు వచ్చారు. వాళ్ళు తర్వాత ప్రజలు అంతా కలిసి పోలీసులపై తిరగబడి రాళ్లు రువి అటు కాళ్లలో కారం చల్లి హంగామా చేయడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి మొత్తం ప్రస్తుతానికి అదుపులోకి వచ్చినట్లుగా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
శంషాబాద్ బహదూర్గూడ భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరేశారు రైతులు. పోలీసుల కళ్లలో కారం చల్లారు. డీసీపీతో సహా పలువురు సీఐలు, మహిళా సీఐకు కూడా గాయాలయ్యాయి. రైతులకు మద్దతిస్తున్న స్థానిక నేతల్ని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు పోలీసులు. అయితే బుల్లెట్ ట్రైన్ కోసం భూములిచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అంతకుముందు బహదూర్గూడ భూముల దగ్గరకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు. భూముల వ్యవహారంలో 5 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖర్చీఫ్ ఎదునండి ఖర్చీఫ్ పైన శంషాబాద్ బహదూర్గూడ భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరేశారు రైతులు. పోలీసుల కళ్లలో కారం చల్లారు. డీసీపీతో సహా పలువురు సీఐలు, మహిళా సీఐకు గాయాలయ్యాయి. రైతులకు మద్దతిస్తున్న స్థానిక నేతల్ని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. ఖర్చీఫ్ ఎదునండి ప్రధానంగా బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అంతకుముందు బహదూర్గూడ భూముల దగ్గరకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు. భూముల వ్యవహారంలో 5 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కడుపు మడుగుతుంది కనుక మాట్లాడుతుంది. ఖర్చీఫ్ ఎదునండి ఖర్చీఫ్ పైన ఒక్కరు చేయకండి జరగండి శంషాబాద్ బహదూర్గూడ భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరేశారు రైతులు. పోలీసుల కళ్లలో కారం చల్లారు. డీసీపీతో సహా పలువురు సీఐలు, మహిళా సీఐకు గాయాలయ్యాయి. రైతులకు మద్దతిస్తున్న స్థానిక నేతల్ని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు పోలీసులు. ఖర్చీఫ్
బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అంతకుముందు బహదూర్గూడ భూముల దగ్గరకు హైడ్రా అధికారులు కూడా భారీగా చేరుకున్నారు. భూముల వ్యవహారంలో 5 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖర్చు పెదనండి. ఎంజాయ్మెంట్ సర్వే కూడా లేకపోతే మీకు కనీసం శంషాబాద్ బహదూర్గూడ భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు కుర్చీలు విసిరేశారు రైతులు. పోలీసుల కళ్లలో కారం చల్లారు. డీసీపీతో సహా పలువురు సీఐలు, మహిళా సీఐకు గాయాలయ్యాయి. రైతులకు మద్దతిస్తున్న స్థానిక నేతల్ని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా